కృష్ణుడు మరియు సుబాలుడు విడదీయలేని స్నేహం. పచ్చని బృందావనంలో కృష్ణుడు మరియు సుబాలుడు అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎప్పుడూ కలిసే ఉండేవారు. వారి స్నేహం ఆ ఊరిలో అందరికీ ఎంతో ముచ్చటగా ఉండేది. ఒకరోజు వారు పెద్ద మర్రిచెట్టు చాటున దాగుడుమూతలు ఆడుకోవాలని నిర్ణయించుకున్నారు. కృష్ణుడు తన చేతులతో కళ్ళు మూసుకుని లెక్కపెడుతుంటే సుబాలుడు మెల్లగా అడుగులు వేస్తూ పొదల వెనుక దాక్కున్నాడు. ఆడుకుని అలసిపోయిన తరువాత వారికి ఆకలివేసింది. అమ్మ యశోద ఉట్టిమీద ఉంచిన వెన్నకుండను చూసి వారిద్దరి నోళ్లలో నీళ్లు ఊరాయి. మనం ఎలాగైనా ఆ వెన్నను రుచి చూడాలి అని కృష్ణుడు సుబాలుడితో రహస్యంగా అన్నాడు. వెన్నకుండ చాలా ఎత్తులో ఉండటంతో సుబాలుడు ఒక ఉపాయం చెప్పాడు. సుబాలుడు వంగి నిలబడగా కృష్ణుడు అతని వీపుపై ఎక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా వెన్నకుండను అందుకున్నాడు. కుండలోని తాజా వెన్నను వారు ఒకరికొకరు తినిపించుకున్నారు. వారి ముఖాలు చేతులు వెన్నతో నిండిపోయాయి. ఆ వెన్న రుచి కంటే వారు కలిసి పంచుకున్న ఆనందం చాలా గొప్పది. వెన్న తిన్న తరువాత వారు యమునానది తీరానికి వెళ్లారు. అక్కడ కృష్ణుడు తన పిల్లన గ్రోవిని మధురంగా ఊదుతుంటే ఆ రాగానికి పరవశించి సుబాలుడు గాలిలో ఎగురుతూ నాట్యం చేశాడు. మధ్యాహ్నం వేళలో వారు ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. సుబాలుడు తన ఇంటినుండి తెచ్చిన చద్ది అన్నాన్ని ఒకే అరటి ఆకులో పెట్టి కృష్ణుడికి ఎంతో ప్రేమగా తినిపించాడు. ఆడుకుంటూ పరిగెడుతున్న సమయంలో సుబాలుడి కాలికి ఒక చిన్న ముల్లు గుచ్చుకుంది. సుబాలుడు నొప్పితో బాధపడుతుంటే కృష్ణుడు వెంటనే అక్కడ కూర్చుని తన స్నేహితుడి కాలినుండి ముల్లును మెల్లగా తీసి ఓదార్చాడు. సుబాలా, మన మధ్య ఈ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు ఎక్కడున్నా నేను నీకు తోడుగా ఉంటాను అని కృష్ణుడు అన్నాడు. సుబాలుడు కృష్ణుడిని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. లోకంలో ఎన్నో సంబంధాలు ఉండవచ్చు, కాని కృష్ణుడు మరియు సుబాలుడి మధ్య ఉన్న నిష్కల్మషమైన స్నేహం ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప పాఠం. నిజమైన స్నేహమే అసలైన సంపద.